అధికార ప్రతిపక్ష పార్టీలు 2024లో గెలుపు గుర్రాలనే బడిలోకి దించాలన్న ప్రయత్నంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పిడి అధికార పార్టీకి మాత్రం ఈరోజు శిరోభారంగా మారింది. అదే పరిస్థితి టీడీపీలో కూడా నెలకొనే పరిణామాలు ఉన్నాయి. కాకపోతే అధికార పార్టీ నుండి రాజీనామాల పరం టీడీపీకి దోహదపడుతుందా, లేక టీడీపీలో కూడా అటువంటి ఇన్ఛార్జీల మార్పిడి ఒక శ్రీకారం చుట్టడంతో పాటు ఈరోజు ఆ పార్టీ జాతీయ నాయకుడు మాత్రం ఎవరైతే ప్రస్తుతం వరకు ఇన్ఛార్జీలో వారే రేపు అభ్యర్థులను ప్రకటించడం మాత్రం ప్రతిపక్ష పార్టీ నేతల్లో మాత్రం నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీకి ఈ ఇన్ఛార్జీల మార్పిడి టీడీపీకి ఏ విధంగా దోహదపడుతుందన్న విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ప్రభుత్వ కోన రవికుమార్ ఉన్నారు. చూస్తే అధికార పార్టీలో ఈరోజు భయం కనిపించినట్టు, అంటే ఓడిపోతారు అన్నటువంటి ఒక సూచన వాళ్ళకి ఆల్రెడీ చేరింది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పిడి, ఇందులో ఒక ఎమ్మెల్యే అదే ఒక నియోజక ఇన్ఛార్జి రాజీనామాలు చేశారు. సో ఇది టీడీపీ అంటే విజయ సంకేతానికి ఒక ఆనవాళ్ళగా మనం దాని పరిణామాలు తీసుకుంటున్నారా, లేకపోతే మీలో కూడా ఈ ఇన్ఛార్జీల మార్పిడి విషయంలో ఏమైనా సర్దుబాట్లు ఉన్నాయి? భయం అంటే ఏమిటో జగన్మోహన్ రెడ్డికి చూపిస్తామని చెప్పాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు భయం అంటే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి చూపించడం ఆరంభించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డినే ప్రజలు మార్చాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో వాళ్ళ ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు. దానివల్ల ఏమొస్తుంది ప్రయోజనం? జగన్మోహన్ రెడ్డి పార్టీ పతనానికి నాంది పలికింది ఎవరో కాదు, ప్రజల కన్నా ముందుగా పలికింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే తన ముగ్గురు మంత్రుల్ని, తన క్యాబినెట్లో 26 మంది మంత్రులు ఉంటే ముగ్గురు మంత్రుల్ని ఈ మంత్రులు ఇప్పుడున్న నియోజకవర్గాల్లో పనికి రారు అని చెప్పి వేరే ప్రాంతానికి మీరు మారిస్తే పనికొస్తారా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా స్వేచ్ఛగా, చాలా గర్వంగా, చాలా గట్టిగా నేను మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేశాను, డబ్బులు తీసుకున్నాను, దండుకున్నాను అని చెప్పి మాట్లాడితే కనీసం చర్యలు తీసుకోలేనటువంటి అసమర్థపు పిరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు ఇన్ఛార్జీలనో ఎమ్మెల్యేలనో స్థానాలు మార్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అధికారంలోకి వస్తాడు? అది మీకు ఎలా దోహదపడుతుంది? ఆ మార్పిడి క్రమంలో వాళ్ళ రాజీనామాల పరం జగన్మోహన్ రెడ్డి పిరికితనం ఇప్పుడు స్పష్టంగా బయటపడింది. జగన్మోహన్ రెడ్డి పతనం తనకు తానే తెచ్చుకుంటున్నాడు. ఇంకా ప్రజలు పతనం చేయాలనుకోవడానికి ముందే జగన్మోహన్ రెడ్డి తన పతనానికి నాంది పలికాడు. అది తెలుగుదేశం పార్టీ ఇప్పుడే సగం విజయం సాధించినట్టే. ఎందుకనంటే ఇంకా మనం వింటున్నాం మీడియాలో, సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ఇంకా 42 మందిని మారుస్తారని, అనేక మందిని సీట్లు గల్లంత చేస్తారని. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గల్లంత చేయాలని చూస్తున్నారు. అధికార పార్టీకి ఈ అప్రతత భావం రావడానికి టీడీపీతో ఏమైనా ఆ డిజిట్ మెంబర్లు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ మీతో టచ్లో ఉన్నారన్నట్టు ఒక స్మెల్ ఏమైనా ఆయనకి వెళ్ళింది అనుకోవచ్చా, లేకపోతే ఆయన పరిస్థితి 4.5 ఏళ్ళు బాగోలేదని చెప్పేసి ఈరోజు ఇన్ఛార్జ్ మారుతుంది? ఇక్కడ 2 విషయాలు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి కరోనా వైరస్ కన్నా ప్రమాదకారని ప్రజలు గుర్తించారు. అన్ని వర్గాలు, ఇందులో ఏ ఒక్కరూ అనేటటువంటిది లేదు. ఆయన మోసం చేయని వర్గం లేదు. యువతను మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, రైతు కూలీలకు మోసం చేశాడు, భవన కార్మికులకు మోసం చేశాడు, రైతులకు మోసం చేశాడు, పెట్టుబడిదారులకు మోసం చేశాడు, పరిశ్రమలు పెట్టే వాళ్ళకి మోసం చేశాడు, పరిశ్రమలు నడిపే వాళ్ళకి మోసం చేశాడు, వ్యాపారాలు చేసేవాడికి మోసం చేశాడు, వ్యాపారాలు కొత్తగా పెట్టేవాడికి మోసం చేశాడు. అలానే ఈరోజు అన్ని వర్గాలు, ప్రైవేట్ స్కూల్ వ్యవస్థల్ని నాశనం చేశాడు. వర్గాల్లో వైసీపీ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు కదా, వాళ్ళు కూడా మోసపోయారు కదా. అందుకనే జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. గతసారి ఎన్నో ఊహలతో ఓట్లేశారు. ఒక్క ఛాన్స్ అంటే అభిమానించారు, ఆదరించారు. ఎప్పుడూ కూడా ఇవ్వనటువంటి మ్యాండేటరీ ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా 1994లో జగన్మోహన్ రెడ్డి కన్నా పెద్ద మ్యాండేటరీ ఇచ్చారు. అయితే ఇదే మ్యాండేటరీ ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో పూర్తిగా పతనమయ్యాడు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అవినీతి, జగన్మోహన్ రెడ్డి దోపిడీ, జగన్మోహన్ రెడ్డి అరాచకం, జగన్మోహన్ రెడ్డి అకృత్యం, జగన్మోహన్ రెడ్డి అహంకారం.
ఒక్క అహంకారం ఉందని చెప్పి పక్కనున్న రాష్ట్రంలో ఇంటికి పంపించారే, ఫామ్ హౌస్కి పరిమితం చేశారే అక్కడ రాష్ట్ర ప్రజలు. ఈరోజు ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని రేపు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మార్చాల్సింది ఇన్ఛార్జీలనో లేకపోతే ఎమ్మెల్యేలనో కాదు. నేను ఆ ఎమ్మెల్యేలందరికీ పిలుపునిస్తున్నాను, ఈ 4 నెలలైనా మీరు జగన్మోహన్ రెడ్డిని మార్చండి. మీ పార్టీ ఒకవేళ ఏమైనా బతుకుతాదేమో, కొన ఊపిరిలో ఉన్నటువంటి ఈ పార్టీ కనీసం వెంటిలేటర్ మీదకైనా వస్తుందేమో అని చెప్పి ఆలోచన. నేను సలహా ఇస్తున్నాను, మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను కాదు, ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డిని మార్చాలి. అప్పుడు ఈ పార్టీ కనీసం వెంటిలేటర్ మీదకైనా వస్తుంది. ఇప్పుడు పూర్తి అవసాన దశలో ఉంది. రేపో మాపో దీనికి అంతిమ సంస్కారం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అర్థమైంది. కాబట్టి దీనిని ఇంకెవరూ ఆపలేరు. తెలుగుదేశం పార్టీ ఆ రోజైనా ఈ రోజైనా నిబద్ధతతో ఉన్నాం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా పోరాటాన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అండదండలు అప్పుడే ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి జైల్లో పెట్టినా, నిర్బంధించినా, ఇళ్లకు పరిమితం చేసినా మేము వాటన్నిటినీ కూడా అధిగమించి ప్రజలకు భరోసాను ఇవ్వగలిసాం. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలిగే ఏకైక నాయకుడు అని ప్రజలు ఇప్పుడు యువతరం గుర్తించారు, ప్రజలు గుర్తించారు, అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు. ఈ భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి పాపాలన్నీ కూడా ఇంకా రోజులు దగ్గర పడుతున్న కొలది, ఎన్నికల ప్రక్రియ దగ్గరకు వస్తున్న కొలది జగన్మోహన్ రెడ్డి పాపాలు చిట్టా అంతా కూడా బయటకు వస్తాయి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు, ఎవరైనా ఒక పార్టీ, ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను తప్పితే చెప్పులతో కొట్టాలన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఏ చెప్పులు చూపించమంటావా అని. ఎందుకంటే 53 హామీల్ని అమలు చేయనటువంటి నాయకుడు ప్రభుత్వం ఎవరైనా ఉందనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రస్తుతం ఆ పార్టీలో మాత్రం ఈ ఇన్ఛార్జీల నియామకం మార్పిడి తంతు మాత్రం ఈరోజు టీడీపీలో కూడా లేకపోలేదు. జిల్లా వరకు వస్తే ఒక జిల్లా పార్టీ అధ్యక్షులుగా అటు పాతపట్నం కానీ, ఇటు శ్రీకాకుళం కానీ, అటు ఇచ్చాపురం ఇచ్చర్లు కానీ ఈ 3 నియోజకవర్గాల్లో కూడాను టీడీపీ పార్టీ ఇన్ఛార్జీలు కాదని వేరుకుంపడి పెట్టిన పరిస్థితి ఉంది. సో మీ దగ్గర కూడా అటువంటి పరిణామాలు కనిపిస్తున్నట్టు మనకు స్పష్టంగా ఉంది. ఇక్కడ మీరు గమనించండి, వైసీపీ పార్టీ చేసేదానికి తెలుగుదేశం చేస్తున్న దానికి తేడా ఉంది. వైసీపీలో ఎవరిని మార్చారు? మంత్రులను మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానంలో అక్కడ కూడా మంత్రులను వేశారు, ఎమ్మెల్యేలు మార్చారు. ఆ ఎమ్మెల్యేని ఇంకో దగ్గరికి పంపించారు. అంటే అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ఎమ్మెల్యేలం కాదు. కొత్త నాయకత్వాలు కావాలని, కొత్త తరం రావాలని, కొత్త వాళ్ళు ఉండాలని, వాళ్ళు కూడా మేము కూడా రాజకీయాల్లో యాక్టివ్ భాగస్వామ్యం ఉండాలని యువతరం కోరుకుంటుంది. అది తప్ప కాదే. ఈరోజు ఇక్కడ మేము ఎవరిని ఎమ్మెల్యేలను మార్చలేదే. వీఆర్ ఆల్ కేర్ టేకర్స్, వీఆర్ ఆల్ ఇన్ఛార్జ్ అని అంటే ఇన్ఛార్జీలు ఉన్నంత మాత్రాన్ని మేమందరం పోటీదారులం కాదు. అక్కడెవరు వాళ్ళందరూ సిట్టింగ్ శాసనసభ్యులు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 23 మంది శాసనసభ్యులు సిట్టింగ్ ఎవరున్నారు వాళ్ళందరికీ రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇస్తున్నామని ఎప్పుడో ప్రకటించారు. అంతేకాకుండా ఇన్ఛార్జీలు కూడా ఈ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ఆయన కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఇన్ఛార్జీలు అనేటటువంటి వాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూసి తప్పనిసరిగా వాళ్ళ అభ్యర్థిత్వాలని, అందులో కొందరు ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు మా ఇన్ఛార్జీలో, కొందరు ఆసక్తి లేని వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీ బాధ్యత ఇచ్చింది కాబట్టి బాధ్యత నెరవేరుద్దాం, పోటీ చేయాలా లేదనే ఆసక్తి లేని అభ్యర్థులు కూడా కొంతమంది ఉన్నారు. ఇవన్నీ కూడా పార్టీ నిర్ణయించి తప్పనిసరిగా కొత్త అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుంటాం. జిల్లాలో ఈ 3 నియోజకవర్గాల్లో ఈ వేరుకొంపడి పెట్టినటువంటి వారు ఆశావాహులు ఉన్నారు. వారు పార్టీ క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోకుండా వారిని అలా విచ్చలవిడకుండా ఏదైతే ప్రజలు టీడీపీ వైపు మొక్కు చూపుతున్న ఈ తరుణంలో అది మీకు నష్టమా లాభమా? పార్టీ క్రమశిక్షణ తీసుకోవడానికి వాళ్ళు ఏం పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదే. ఇన్ఛార్జి మాట ధిక్కరించి వేరే కార్యకలాపాలు నిర్వహించడం అది ధిక్కారం కాదు. ఇక్కడ ఇన్ఛార్జి మాటలు దగ్గర ఇన్ఛార్జి వ్యవస్థ ద్వారా పార్టీ కార్యక్రమాలు ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పగడ్బందీగా పటిష్టంగా జరుగుతున్నాయి.
ఇందులో ఎవరికి లేదు. వాళ్ళు వేరుకుంపటి నడుతూ ఇన్ఛార్జ్లే మదన పడుతున్నారు ఈరోజు. వారికి శిరోభారంగా ఉంది వాళ్ళ వ్యవహార శైలి. వీరి ఇక్కడ ఇన్ఛార్జీలకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. వాళ్ళు వ్యక్తిగత కార్యక్రమాలు, బర్త్డేలు కానీ లేకపోతే వాళ్ళు ఎవరికో వెళ్ళి వితరణ చేయడం కానీ ఇవన్నీ పార్టీ యాక్టివిటీస్ కింద రాదే. ఒక వ్యక్తి తాలూకా వితరణ చేస్తున్నారు, లేదా ఒక గుడికి ఇస్తున్నారు, లేదా ఒక పేదవాడికి సాయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీ కూడా అది ప్లస్ వస్తుంది కదా. మా పార్టీ వాడు వెళ్ళి ఒక ఎవరికో పేదవాడిని ఆదుకుంటే మా పార్టీకి కూడా అది ప్లస్ వస్తుంది కదా. అలాగే వాళ్ళ బర్త్డే కార్యక్రమాలు లేకపోతే స్వచ్ఛంద కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, వాటి వల్ల జరిగే మా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని మీరు ఎలా భావిస్తున్నారు? అవి వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలు. ఇన్ఛార్జీలు మదన పడుతున్నారు వీరి తాలూకా వ్యవహార శైలి. నేను అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ పార్టీ కార్యక్రమాలు వేరు, వ్యక్తిగత కార్యక్రమాలు వేరు. ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసేవి వ్యక్తిగత కార్యక్రమాలు. వ్యక్తిగతంలో పసుపు చొక్కా ఉంది, టీడీపీ నాయకులు అనుకొని చెప్పుకున్న వెళ్ళే క్రమమే ఇన్ఛార్జీలకు మాత్రం ఈరోజు వారి వల్ల ఒక శిరోభారంగా మారే పరిస్థితి. ఈరోజు ఇన్ఛార్జీలు ధిక్కరించి అక్కడ కార్యక్రమాలు లేవు. ఇన్ఛార్జీలు ధిక్కరించే కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ ఎక్కడా ఎప్పుడూ కూడా దాన్ని ఎంకరేజ్ చేయడం కానీ దాన్ని ఉపేక్షించడం కానీ జరగలేదు. ఈరోజు వరకు మీరు అనుకుంటున్నటువంటి ఏ నియోజకవర్గంలో కూడా జరగలేదు. జరిగే కార్యక్రమాలు వాళ్ళు వ్యక్తిగత కార్యక్రమాలు. అవి వ్యక్తిగత కార్యక్రమాలకి పార్టీకి ముడిపెట్టడానికి ఎక్కడా కూడా లేదు. ఎవరైనా పోయి ఒక గుడికో బడికో వ్యక్తికో వ్యవస్థకో సాయం చేస్తే అది పార్టీ కార్యక్రమం అనేది కాదు. అది ఆ వ్యక్తి తాలూకా సంబంధించినటువంటి. కాబట్టి ఇక్కడ మాకు ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ ప్రత్యర్థి ఏముందండి, అతనే మార్చుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డిని కూడా రేపు పులివెందుల ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను వైసీపీ శాసనసభ్యులకు కోరేది ఒక్కటే, మీరు రాజీనామాలు చేయడం కాదు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో రాజీనామా చేయించి మీ పార్టీని మీరు అంపశయ్య మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని కాపాడుకోండి అని చెప్పి హితో పలుకుతున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జీల మార్పిడి వ్యవహారం మాత్రం జగన్మోహన్ రెడ్డి తన గోక్కున్నట్టు పరిస్థితులు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన చేస్తున్నటువంటి ఈ మార్పిడి క్రమంలో మాత్రం టీడీపీకి ఒరిగేది ఏమీ లేదు. కాకపోతే ఆయనకున్నటువంటి అప్రతత భావం నేపథ్యంలో టీడీపీ అంటే ప్రజల ఆదరణ చూసి పార్టీ ఓడిపోతుందన్న ఉద్దేశంతో గెలుపు గుర్రాల్లో పెట్టాలని ఆయన చేసిన ప్రయత్నం మాత్రం ఈరోజు తన తీసిన గోతులో తానే పడినట్టు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా సూచన చేస్తున్నారు. ఎవరైతే ఎమ్మెల్యేలు అసమ్మతి ఉన్నారో వారందరూ కూడాను అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మార్చి ఆ పార్టీని బతికించుకోవడానికి ప్రయత్నించాలని కూడా ఒక సూచన చేస్తున్నారు. మరి ఆ విషయంలో వైసీపీ అసమ్మతివాదులందరూ కూడాను ఈ రాజీల పర్వం టీడీపీకి ఏ విధంగా దోహదపడుతుంది, రేపు 2024లో మాత్రం టీడీపీ అధికారం వస్తుందన్నటువంటి భయం మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెలకొవడంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.